పొలాలు చేసేటువంటి వారికి బాగా తెలుస్తుంది. పొలాల్లో ఉండేటువంటి ఆకులు అవన్నీ కూడా ఏరేయరు. ఏం చేస్తారు? నీళ్లు పెట్టేసి దాన్నే తిరగబెట్టేస్తారు. అట్టి తోట అయినా పడగొట్టేసిన తర్వాత దాంట్లోనే ఏమైపోవాలి? కుళ్ళిపోవాలి. అంటే దేనికోసం? అది ఎరువుగా మారిపోవడానికి. నిజమే, క్రీస్తు ప్రభు వారు కూడా ఇప్పుడే నిన్ను ఏపుగా పెంచడానికి ఆయన ఎరువుగా మారిపోయి ఎండిన చెట్టే ఏమైపోయింది అంటే నీకు ఎరువుగా మారిపోయింది. క్రీస్తు ప్రభు వారే నీకు ఎరువుగా మారిపోయి నిన్ను ఏపుగా చేయడానికి ఇష్టపడ్డారు. చెప్పకూడదు, దేవుని మహిమపడదాం. హల్లెలూయా. నువ్వు ఏపుగా పెరగాలి, పెరగలేకపోయావు, ఫలాలు లేకపోయాయి, పైకి పచ్చగానే ఉన్నావు కానీ ఫలింపు లేకుండా పోయింది కనుక నీకు ఫలింపు కావాలి అంటే ఖచ్చితంగా ఎరువు కావాలి. కనుక ఆ ఎరువే యేసుక్రీస్తు వారిగా ఆయన చనిపోయి భూమిలో పాతి పెట్టడం ద్వారా తిరిగి ఆయనే ఒక నూతనమైనటువంటి పునరుత్థానం అనేటువంటి వృక్షముగా ఆయన తిరిగి లేచి అదే పునరుత్థానము నీకు ఇచ్చివేసి ఆయన యొక్క మరణమును జయించినటువంటి ఆ జయమును నీకు ఇచ్చివేసి ఈ రోజున నిన్ను ఆయన శ్రేష్టమైనటువంటి ఏపుగా పెరిగేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి బిడ్డగా విశ్వాసిగా దేవుడు నిన్ను ఈ రోజున నిలబెట్టుకున్నాడు. నమ్మిన వారు చెప్పకూడదు, దేవుని మహిమపడతాం. హల్లెలూయా. జైబులో క్రీస్తు మహారాజ్కి, దేవాది దేవునికి, యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఎరువుగా మారిపోయి నిన్ను ఏపుగా పెంచుతున్నాడు. చెప్పకూడదు, దేవుని మహిమపడతాం. హల్లెలూయా. ఆయన మరణములో ఉన్నటువంటి విజయాన్ని నీకు ఇచ్చివేసి ఆయన మరలా తిరిగి ఫలించాడు కనుక ఇప్పుడు ఆ ఫలింపే నీకు నాకు ఇచ్చివేసి శ్రేష్టమైనటువంటి స్థానాన్ని మన బ్రతుకులలో ఆయన అందించిన వాడైనా. చెప్పకూడదు, దేవుని మహిమపడదాం. హల్లెలూయా. అందుకని ఈ చెట్టు వేరున ఉంచబడినటువంటి గొడ్డలి ఇప్పుడు తీసివేయబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఆయన వధించకుండా కొట్టకుండానే రక్షణ భాగ్యాన్ని నీకు ఇచ్చివేశాడు, సంతోష భాగ్యాన్ని నీకు ఇచ్చివేశాడు. నీకు బదులుగా ఆయన మాడిపోయాడు, నీకు బదులుగా ఆయన ఎండిపోయాడు, నీకు బదులుగా ఆయన బలమునివ్వడానికి నీకు ఆయనే ఎరువుగా మారిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విధంగా ఉన్నటువంటి నీవు ఈ చెట్టు వేరున ఉంచబడి నిన్ను ఆయన శ్రేష్టమైనటువంటి రీతిలో ఉంచడానికి ఆయన చూస్తున్నాడు. మరలా నువ్వు లోకములోనికి వెళ్ళిపోకుండా కాపాడుకోవలసిన బాధ్యత నీది. చెట్టు వేరున ఉంచబడింది కనుక నువ్వు మారు మనసు కలిగే ఉండాలి తప్ప మరలా వెనక్కి వెళ్ళిపోకూడదు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనములో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువు అన్న మాట ఏమిటంటే, పరలోక రాజ్యము సమీపించినది గనుక మారు మనస్సు పొందండి. ఎప్పటికైనా మీరేమవ్వాలి? ఒకవేళ దేవుళ్ళలోనికి వచ్చి మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నావేమో, దూరం అయిపోతున్నావేమో, ఆయనతో సహవాసాన్ని లేకుండా మరలా లోకంలోని కలిసిపోతున్నావేమో. ఆయన అంటున్నాడు కదా, ఎప్పటికైనా మించిపోయింది లేదు, ఇప్పటికైనా మించిపోయింది లేదు. అనుకోవచ్చు, మారు మనసు ఎన్నిసార్లు పొందాలి అని అంటే నువ్వు మరలా తప్పిపోతున్నావు కాబట్టి ఆయన నీ కోసము కృపను చూపించడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి నువ్వు తప్పిపోయినా కానీ నీ యొక్క శ్రేష్టమైనటువంటి మనస్సును మరలా తిరిగి ఆయనకి ఇవ్వగలిగితే ఆయన నీ పాపములన్నిటినీ ఏం చేస్తాడు? ఆయన క్షమించి వేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే మాట ప్రకటన గ్రంథంలో మాట ఏమిటి? 3వ అధ్యాయం మనం చూస్తే ప్రకటన గ్రంథంలో నువ్వు జాగరూకుడవై 2వ వచనము, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక ఇప్పుడేంటి? నువ్వు నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవిగా కనిపించలేదు. గమనించండి, ఆయన క్రియలు, మన క్రియలు ఆయన ఎదుట ఎలా ఉన్నాయి? సంపూర్ణంగా లేవు. కనుక ఇప్పుడు ఏమవ్వాలి? నువ్వు
ఆయన పరిపూర్ణుడు కనుక నువ్వు పరిపూర్ణుడిగా మారాలి. మూడవదిగా మనం గమనిస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం 48లో రాబడిన మాట ఏమిటి? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక నువ్వు ఏమై ఉండాలి? పరిపూర్ణులై ఉండాలి. ప్రకటనలో రాయబడిన మాట ఏంటి? నీ క్రియలు ఇంకా ఏమవలేదు అంటే సంపూర్ణం అవ్వలేదనంటే కొన్ని ఉన్నాయి. అర్థమవుతుందా? సంపూర్ణం అవ్వలేదనంటే అసలు లేవని కాదు, అక్కడ ఏంటి ఉండవలసినవి కొన్ని ఉన్నాయి కానీ కొన్ని ఇంకా లేవు. నీ క్రియలు సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటినైనా సరే బలపరుచుకో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చావనై ఉన్నా మిగిలిన వాటినైనా నువ్వేం చెయ్యాలి? బలపరుచుకోవాలి. దేవుని స్తోత్రం. కొన్ని చచ్చిపోయాయి. వయసు పెరిగే కొద్దీ ఏం చచ్చిపోయాయి? 3 గంటలు లెగ్గలుగుతాం కానీ మోకాలు వేయలేం కదా. సరే వదిలే, పర్వాలేదు. కూర్చునే చేస్తున్నా కదా, అట్లా వదిలేసే వాడి గురించి పర్వాలేదు. రెడీ అయిపోయి ఉంటారు ఇంటి దగ్గర, మా అమ్మగారు టయానికి వచ్చేయాలని. దేనికోసం చూస్తారు ఇప్పుడు? రే బండి పంపించరా అంటే అవి ఏమైంది? రాగలిగే శక్తి అన్నీ ఏమైనాయి? తగ్గిపోయినాయి కదా. కానీ ఏమున్నాయి ఇప్పుడు? వాక్యం ఉంది, ప్రార్థన ఉంది, ధ్యానం ఉంది, రాసేటువంటి లక్షణాలు ఉన్నాయి. ఇవన్నీ ఏంటి ఇప్పుడు? బలపరుచుకునేటువంటి. గమనించవలసిన విషయం ఏంటంటే కొన్ని పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మనం చేయలేకపోవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ క్రియలు సంపూర్ణమైనవిగా కనబడలేదు. నేనేమన్నా కానీ ఏమన్నాడు? సంపూర్ణంగా లేవు, కానీ చావనై ఉన్న మిగిలిన వాటినైనా నువ్వేం చెయ్యాలి? పట్టుకో, బలపరుచుకో. ఎందుకు లేవలేకపోతున్నావు? ఎందుకు రాలేకపోతున్నావు? ఎందుకు దేవుని వాక్యాన్ని ఇతరులకు చెప్పలేకపోతున్నావు? ఎవరైనా కనిపించినప్పుడు యేసు ప్రభువు దేవుడని ఎప్పుడైనా చెప్పావా? చేయగలిగి ఉండి చేయకపోవడం కూడా పాపం అని చెప్తుంది బైబిల్. మేలు చేయగలిగి మేలు చేయకపోతే నీకు పాపము అంటాడు యాకోబు గారు. గమనించండి ప్రియమైన వారలారా, మేలు చేయడం తెలిసి కూడా అంటే ఏ మేలు చెయ్యాలి? నువ్వు ఏ మేలైతే పొందుకున్నావు, ఇదిగో ఆయన మందిరానికి వచ్చావు, ఆయన శాలకు వచ్చావు, వచ్చినప్పుడు నీ జీవితంలో దేవుడు ఏ మేలైతే దాచి ఉంచాడో ఆ మేలును గురించిన విషయాన్ని ఎంతమందికి చెబుతున్నావు? నువ్వు ఎంతమందితో మాట్లాడుతున్నావు? నువ్వు నిజంగానే సేవ చేస్తున్నావా? పని చేస్తున్నావా? ఎంతమందికి చెబుతున్నావు దేవుని గురించి? ఎంతమందికి నువ్వు దేవుని గురించి వివరిస్తూ ఉన్నావు? దేవుడు నేను చూడకపోవచ్చు, నీ తోటి వాడు చూడకపోవచ్చు, కానీ దేవునికి అంత లెక్కే. కనుక సంపూర్ణమైనవిగా నాకు ఇంకా కనిపించలేదు కనుక నువ్వేం చేయాలి? మిగిలిన వాటినైనా సరే. ఎంత ఛాన్స్ ఇచ్చాడండి దేవుడు నీకు? ఇప్పుడు ఎంత ఛాన్స్ ఇచ్చాడు? సరే ఉన్నాయి కదా, వాటినైనా వాడుకోవచ్చు కదా, ఆ వనరులు వాడుకోవచ్చు కదా. నువ్వు చేయలేని కార్యాలు ఎన్నో ఉన్నాయి కదా, ఎందుకు చేయలేకపోతున్నావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. గనుక చెప్పండి ఇప్పుడు, గనుక ఏం చేయాలి? మీ క్రియలు బలపరుచుకోండి, సంపూర్ణమైనవిగా మార్చుకోవడానికి ప్రయాసపడండి. దేవుడు మీ పక్షంగా నువ్వు ఒక అడుగేస్తే చాలు. వేయలేదా? జక్కయ్య గారు ఒక అడుగేసి మేడి చెట్టు ఎక్కాడు. ఎక్కడెందుకు గాను? యేసుక్రీస్తు ప్రభువు వారే ఆ జక్కయ్య గారి యొక్క మనసులో ఉన్నటువంటి విషయాన్ని ఎరిగినటువంటి వాడై ఆ ఎరుకో పట్టణమునకు ఆయన బయలుదేరి వచ్చేశాడు. ఎరుకో పట్టణానికే కాదు, ఆ ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి వీధిలోనికి వచ్చేసాడు. కాలనీకి వచ్చాడు, కాలనీకే కాదు వీధిలోకి వచ్చాడు. వీధిలోకే కాదు, జక్కయ్య గారు ఏ చెట్టు దగ్గర అయితే ఉన్నాడో అక్కడికి వచ్చేసాడు. చప్పుడు కూడా దేవుడు మహిమ. హల్లెలూయా. నీకేముండాలి? కొంచెం ఆశ. ఒక అడుగులు వేస్తే ఆయన 100 అడుగులు కాదు, వేల అడుగులు నీ కోసం వేసుకొస్తాడు. చప్పుడు కూడా దేవుడు మహిమపరిచేశారు. ఒక అడుగు నువ్వు వేస్తే చాలు. నిన్ను చూడాలని ఆశ ఉందయ్యా అనుకున్నాడు.
నీకు ఆశ ఉంటే నేనే వచ్చేస్తాను ఆయన దగ్గరికి అని ఆయనే వచ్చేసాడు ఆయన దగ్గరికి. ఇదిగో నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. వరాలు ప్రకటించేశాడు దేవుడు. దానికి తగ్గట్టుగానే జక్కయ్య గారు కూడా ఏం చేశాడు? నాకున్న వాటిలో నేను ఎవరి దగ్గరైనా నేను అన్యాయముగా తీసుకున్న దానికి 4 గంటలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత దృష్టివంతులు అనిపిస్తుంది వాళ్ళు. నాకు ఏదో బ్యాంకులో దోసుకున్నట్టుగా ఉంది. లంచమే ఇచ్చారు కానీ ఇప్పుడు వాళ్ళు పంట పండింది. యేసుక్రీస్తు వారు రావడం ద్వారా ఆయన కుటుంబానికి రక్షణే కాదు, అనేక మంది జీవితాల్లో ఆనందాలు. ఆయన ఉద్యోగం ప్రారంభించిన దగ్గర నుంచి ఎవరి దగ్గర అయితే ఎక్కువ తీసుకున్నాడో వాడికి 100 రూపాయలు తీసుకుంటే 4 గంటలు ఎంత? నేను అనుకుంటాను 100 + 4 గంటలేమో 500. దేవుని స్తోత్రం. 1,00,000 ఇచ్చినోడికి 5 లక్షలు. దేవుని స్తోత్రం. ఎప్పుడు ఆయన ఉద్యోగంలో ప్రారంభమైనప్పుడు తీసుకున్నటువంటి వాడికి అదే వంతులు చొప్పునిచ్చాడు. ఆయన రాకముందు నిన్నే ఇవాళ చెట్టెక్కాడు, నిన్న సాయంకాలం 1,00,000 రూపాయలు ఇచ్చుకున్నాడు. ఆడికి ఎంత ఇవ్వాలి? ఆడికి కూడా 5 లక్షలు ఇవ్వాలి. దేవుని స్తోత్రం. అంటే అందరి జీవితాల్లో వ్యవసాయం. ఆడికి ఎంత బాధ ఉందో, ఎంత కష్టంలో 1,00,000 రూపాయలు ఇచ్చాడు. ఆడికి ఎంత పని ఉందో ఇంకా డబ్బులతోటి. ఆడికి ఒకేసారి 5 లక్షలు వస్తే ప్రభువా అతను బాగు చేయడమే కాదయ్యా, నా ఇల్లు కూడా బాగు చేసేసావు కదా అనుకుంటాడు కదా వాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ ఆశ నీలో ఉంటే నేను బలపడాలి, నేను బలంగా చేయాలి, బలమైనటువంటి రీతిలో నేనే దేవుని కోసం వాడపడాలని నువ్వు కోరుకుంటే దేవుడు నీ కోరికను తీర్చేవాడైనాడు. సపోర్ట్ కూడా దేవుడు మహిమపరచిన అందరూ కూడా నువ్వు అనుకుంటే చాలు. అనుకునుటే కష్టంబా అదరుట కన్నా వినరయ్యా వినారయ్యా యేసు ప్రభావము గణరయ్యా క్రీస్తుని ఘనకార్యంబు. దేవుని స్తోత్రం. బట్ట ముట్టుకోవడం అనేటువంటిది బహిరంగ కార్యమే కానీ గట్టి నమ్మిక కలుగు కార్యము. మనసులో కార్యం గట్టిగా అనుకుంటే చాలు, దేవుడు కార్యం చేసేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంత శ్రేష్టమైనటువంటిది. అనుకుంటేనే ఏమైపోద్ది? ఏం పోద్ది? నీకు ఏం పోతుంది? అనుకోవడానికి ఏం డబ్బులు కావాలా? డిపాజిట్లు కట్టాలా? ఎవరికైనా చెప్పాలా? అనుకోవడానికి ఇలా అనుకుంటున్నానని చెప్పి అనుకోమంటావా అని అడగాలా? మీరు ఏమైనా అనుకోవట్లేదా? ఏం అనుకోవట్లేదు, ఎదురుకుండా బంగారం ఇలా మేళ మీద వేసుకొచ్చారు అనుకో, అది నాకుంటే బాగుండు అనుకుంటున్నావు కదా. అనుకోరా? ఎవరైనా అనుకుంటారు. చీర మంచిది కట్టుకోవచ్చు. ఈ చీర మొన్న అనవసరంగా అది కొనేసి ఇది కొనుక్కుంటే బాగుండు అనుకుంటున్నావు కదా. అనుకుంటే కష్టమా? అనుకుంటే ఏమైంది నీకు? అలాంటిది ఇదిగో ప్రభు నేను సేవ చేయాలి అని అనుకుంటున్నానయ్యా, నేను వెళ్ళాలనుకుంటున్నానయ్యా. దేవుని స్తోత్రం. నడుచుకుంటానే ఊపుకుంటానే వెళ్ళిపోయి ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి సువార్త చేసి వచ్చేసేవారు. అనుకోవడమే కష్టమా? అదురుట కన్నా పడిపోతానేమో అని లేదు భయం. కానీ సువార్త చెప్పకపోతే, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు పౌలు గారు. కనుక సువార్త చెప్పకపోతే శ్రమ. కనుక ఆశ నీలో ఉంటే దేవుడు ఆశను నెరవేరుస్తాడు. చెప్పు కూడా దేవుని మహిమపడతాం. హల్లెలూయా. ఇంట్లో కూర్చుని ఉంటే అలాగే ఉంటావు, కానీ కొంచెం ఆశ నీలో ఉంటే అనుకుంటావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఈ మధ్యకాలంలో ఏం చేస్తానంటే పనిని పురమాయం చేసుకుంటున్నాను. నేనే ఈ పని చేసేసుకోవాలి, ఈ పని చేసేసుకోవాలి, అలా కంటిన్యూస్గా ఆగిపోయినటువంటి ఏమైతే ఉన్నా మళ్ళీ తిరిగి అవన్నీ ఇప్పుడు ఏమవ్వాలి? రిఫార్మ్ అవ్వాలి, మళ్ళీ తిరిగి పునరుద్ధరించబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ క్రియలను ఏం చేయాలి? బలపరుచుకోవడం నేర్చుకుందాం. దేవుని స్తోత్రం. 4వదిగా మనం చూస్తే మత్తయి సువార్త 24:42 చూస్తే నీ ప్రభువు వచ్చును,
నీకు తెలియదు గనుక. ఏ గనుక ఇది? 4వ గనుక. మెలకుగా నుండండి. మెలకుగా ఉండండి. మెలకుగా ఉండడం అంటే కష్టం. గుళ్ళోకి వచ్చేది చక్కగా నిద్రపోవడానికి వస్తూ ఉంటాం. ఎక్కడా పట్టదు నిద్ర. తెల్లారి వరకు ఇంట్లోనండి అటు ఇటు దులుతూనే ఉన్నానండి బాబు, పొద్దుడు దాకానే. 4 గంటలకి కదా ఏదో నిద్ర పట్టిందండి అని నాకు ఎంతో మంది చెప్పేటువంటి మాటలు ఇవన్నీ. అవునా? మనసు మీద పడుకుండా నిద్ర రాదు చాలా మందికి. అలా దొలుతూ ఉంటే ఎప్పుడుకో పడుతుంది. కానీ గుడికిరా, సరే గుడికి వచ్చి చూడు ఎంత బాగా నిద్ర పడుతుందో తెలుసా. వాళ్ళు అనుకుంటారు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమర్థజనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటే ఇదేమనుకుంటున్నారు జనాలు చాలా మంది. ఏంటి ఇక్కడికి వస్తే విశ్రాంతి ఏంటి? నిద్ర వచ్చేత శుభ్రంగా పడుకోవచ్చు కదా అనుకుంటున్నారు. విశ్రాంతి అని అంటే మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండాలి. మెలకువ కలిగి ఉండాలి. అంటే నువ్వు పండుకున్నా కానీ మత్తుకి పడుకోకూడదు. అర్థమవుతుందా? పడుకోం చాలామంది. మనం ఎంత నిద్రలో ఉన్నా కానీ చేరేలాగా అనుకుంటూ ఉంటాం, బట్టను సర్దుకుంటూ ఉంటాం, ఇలా అనుకుంటూ ఉంటాం, నిద్రలోనే ఉంటావు. లేచిన తర్వాత అంటావు, ఎవరో కేకేశారు ఇందాక, ఎవరో వచ్చినట్టు ఉందేంటి మాట్లాడుతున్నారు ఇందాక. నిద్రపోతున్నావు కదా. నిద్రపోతున్నా కొన్ని నువ్వేం చేస్తూ ఉంటావు అంటే నిద్రలో ఉన్న స్పృహలో ఉండాలి. ఆయన వచ్చేటువంటి 2వ రాకడ తలంపు ఎప్పుడు కూడా నీలో నిత్యము ఏమవ్వాలంటే కనిపిస్తూనే ఉండాలి, అది అగుపిస్తూనే ఉండాలి, తలస్తూనే ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిత్యము ఏ పని చేయొచ్చు ఉన్నను రాకడ ధ్యానము, రాకడ తలంపు కలిగి ఉండకపోయినా రాకడలో ఎత్తబడలేరు. కనుక మెలకువగా ఉండడం అనేటువంటిది ఎప్పటికప్పుడు ఏం చేయాలి? బేరీజు వేసుకుంటూ ఉండాలి. గురుతులను, ప్రవచనములను ఏం చేయాలి? గుణించాలి. లెక్కల మాస్టర్లు అయిపోవాలి మీరు అందరూ కూడా. లెక్కలు బాగా, కొంతమందికి అంకెలు రావు కానీ డబ్బులు లెక్కలు బాగా పెడతారు. కొంతమందికి జరిగే లెక్కలు రావు కానీ కరెక్ట్గా వేశారంటే వడ్డీ నీకు కూడా రాదు, అంత కాల్కులేటర్లో కుట్టినా కూడా రాదేమంత క్లియర్గా. వాళ్ళు చక్కగా వడ్డీలు వేసేస్తారు. రాకడ గుర్తులను కూడా లెక్కలు వేసుకోవడం నేర్చుకుందాం. కనుక మెలకువగా ఉండడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. జైబులో క్రీస్తు మహారాజ్కి. నేను చెప్పుకున్నప్పుడు 4 గణకలు వచ్చాయి. 4వదిగా మెలకువగా ఉండేటువంటి పరిస్థితి మనము కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా నిత్యము కూడా తలంపే కలిగి ఉండాలి. ఏంటి? హెచ్చరిక చేసుకోవాలి ఒకరికొకరు. ఏంటి చెప్పండి? హెచ్చరిక చేసుకోవాలి. మీరందరూ నన్ను ఎప్పుడు హెచ్చరిస్తూనే ఉంటారు. మీరు నేను కనిపిస్తే చాలు, మాస్టర్ గారు జాగ్రత్త అన్నట్టుగా ఉంటుంది మీ మాట. నాకు మాస్టర్ గారు మరేంటి అన్నట్టుగా ఉంటుంది మీ మాట. ఏంటి ఆ మాట? మరణాత. మీరు నాతో మరణ చెప్పారంటే ఏంటి? నాకు వార్నింగ్ ఇచ్చినట్టే కదా. యేసుప్రభు గారు వచ్చేస్తున్నారండి అని మీరు నాకు వార్నింగ్ ఇస్తే నేనేం చెప్పాలి? అయ్య బాబు అప్పుడే రాకూడదు బాబు. నేనేమంటాను? మరణాథ. నాది కూడా అదే మాట. ఆ మరణాథలో 2 అర్థాలు. అవును, యేసుప్రభు గారు వచ్చేస్తారు, నువ్వు రెడీగా ఉండు. ప్రభువా వచ్చాయి, మేమిద్దరం కూడా సిద్ధమే. చెప్పకూడదు. దేవుడు మహిమపడతాం. హల్లెలూయా. హెచ్చరికలో ఉన్నటువంటి ఈ మాట మనము లోతుగా ధ్యానము చేసుకుంటూ సాగిపోవాలి. నిత్యము కూడా మెలకువగా ఉండి సాగిపోవాలి. 5వదిగా మనం చూస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనము. మీరు అనుకుని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే ఏం చేయాలి? సిద్ధంగా ఉండండి. సిద్ధంగా ఉండండి. సిద్ధపడేటువంటి లక్షణం కలిగి ఉండాలి. గనుక దేనికి గనుక? ఇప్పుడు దేనికి గనుక? గనుకంటే ముందు చరిత్ర ఏంటి? మనుష్య కుమారుడు మీరు అనుకోని గడియలో వస్తాడు. ఈ వేళ వచ్చేస్తాడని నువ్వు లెక్కలేసి కూర్చుంటే కాదు, నువ్వు అనుకోనప్పుడే ఆయన వస్తాడు.
ఆ వచ్చే సమయానికి నువ్వు ఎలా ఉండాలంటే సిద్ధంగా ఉండాలి, సంసిద్ధంగా ఉండాలి. ఒక సైనికుడు ఎలాగైతే సిద్ధంగా ఉంటాడో, ఈ సైనికుడు తన పైన ఉన్నటువంటి బాస్ రమ్మన్నా వచ్చేయాలి, ఫుల్లీ లోడెడ్. ఎలా ఉంటాడు చెప్పండి సైనికుడు? ఇప్పుడు కూడా మిషన్ గన్ ఎలా ఉంటుంది? ఫుల్గా లోడ్ అయిపోయి ఉంటుంది. ఎప్పుడు డ్రెస్లో ఉంటాడు, షూ వేసుకునే ఉంటాడు. రా అంటే పరిగెత్తుకు వచ్చేస్తాడు. శత్రువు వచ్చాడంటే వెంటనే గన్ తీసి దాన్ని షూట్ చేయడం ప్రారంభిస్తాడు. అదే టైంలో తన పైన ఉన్నటువంటి బాసు, అబ్బాయి ఆఫీస్కి రా అంటే ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఎలాగంటే అలాగే, ఎప్పుడంటే అప్పుడే సిద్ధపాటు. ఎప్పుడు వచ్చినా సరే నేను రెడీ నైనా అని చెప్పగలిగేటువంటి సైనికుని సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏ సిద్ధపాటు? సైనికుని సిద్ధపాటు. అందుకని ఈ సైనికుని యొక్క సిద్ధపాటు గురించి చెబుతూ ఏమంటాడు ఆయనంటే, రోమపత్రిక 13వ అధ్యాయము 12వ వచనములో 6వ గణకలో మనం చూస్తే గనక, రాత్రి ఛాయా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము విసర్జించేసి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ఏం చేద్దాం చెప్పండి? ధరించుకుందాము. అంటే సైనికుడు ఎలాగైతే ఆయుధాలు ధరించుకుంటాడో, నేను కూడా ఏం చేయాలి? ఆయుధములను ఏం చేయాలి? ధరించుకోవాలి. సిద్ధపడి ఉండేటువంటి లక్షణం ఏంటంటే ధరించుకోవడము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సిద్ధపడి ఉండేటువంటి లక్షణము. తేజో సంబంధమైనటువంటి యుద్ధ ఉపకరణములు. రాత్రి గడిచి చాలా అయిపోతుంది, ఇంకా పగలు సమీపముగా ఉన్నది. ఆయన వచ్చే సమయము ఆసన్నమైపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. జైబులో క్రీస్తు మహారాజ్కి ఎన్ని పొద్దులు ఉన్నాయి? మనకి ఎన్ని జాములు ఉన్నాయి? 4 జాములు ఉన్నాయి రాత్రి కాలం ముందు. ఈ రాత్రి కాలం ముందు 4 జాముల్లో 3 గడిచిపోయాయి. ఇంకొక జాము, ఆ జాములో ఉన్నాం. ఇంక ఈ జాము దాడితే తెల్లారిపోతుంది. తెల్లారిపోవడం అంటే ఆయన వచ్చేసేటువంటి సమయం ఆసనం అయిపోతుంది. చెప్పకుండా దేవుని మహిమ పడదాం. హల్లెలూయా. దేవునికి మహిమ ప్రభావములు కలుగును గాక. కనుక ఆయన వచ్చే సమయం ఆసనం అయిపోయింది. మొదటి జాము సాయంకాలము 6 గంటల నుంచి 9, రెండవ జాము 9 నుంచి 12, మూడవ జాము 12 నుంచి 3, నాలుగవ జాము 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉన్నటువంటి టయాలు 4 జాములు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4 పొద్దుల గురించి చెబుతాడు. దీనికి పేర్లు ఉన్నాయి. టయాలు ఎలాగైతే ఉన్నాయో దీనికి పేర్లు కూడా ఉన్నాయి. పొద్దు గుంకు వేళ, రెండవ జాము అర్ధరాత్రి వేళ, మూడవ జాము చెప్పండి కోడు కూయి వేళ, నాలుగవ జాము తెల్లవారు వేళ. మార్కు సువార్త 13వ అధ్యాయము 35వ వచనం మనం చూస్తే, ఏంటి యజమానుడు పొద్దు గుంకు వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడు కూయినప్పుడు వచ్చును, తెల్లవారునప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చును మీకు తెలియదు, సమయము సమీపించింది గనుక నువ్వు సిద్ధంగా ఉండు, యుద్ధోపకరణాలు ధరించుకో. 3 జాములు అయిపోయాయి. పొద్దుగుంకు వేళ ఆది క్రైస్తవ సంఘము శ్రమలు, కష్టాలు, బాధలు అనుభవించినటువంటి కాలము పొద్దుగుంకునేటువంటి కాలము. రెండవ కాలము అర్ధరాత్రి కాలము, అనగా నిశ్శబ్ద కాలము, అనగా బైబిల్ లోకానికి కనిపించకుండా దాచివేసినటువంటి సమయము. మూడవ కాలము చెప్పాలి, కోడు కూయు వేళ. కోడు కూసేటువంటి సమయం ఈ 3వ సమయము, 3వ జాము, అనగా బైబిల్ బయటికి వచ్చినటువంటి రోజులు. మార్టిన్ లూథర్ కింగ్ గోడెక్కి కూశాడు, కోడి కూడా గోడెక్కే కొక్కురోకారు కూసినట్లుగా మార్టిన్ లూథర్ కింగ్ గారే బైబిల్లో ఉన్న అనేక విషయాలు దేవాలయం మీద రాసి ఈ ప్రపంచానికి బహిరంగంగా క్రీస్తును చూపించినటువంటి వాడుగా ఉన్నాడు. కనుక ఆయన చెప్పినటువంటి మాటలు తర్వాత కాలంలో బైబిల్ బయటికి వచ్చి లోకమంతా ఇప్పుడు ఏం వినబడుతున్నాయనంటే ఆయన గురించినటువంటి
మాతో మాట్లాడవలసిన దేవుడు దయచేయను. ఏస్తున్నామని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. లక్ష్మి గారు చిలకలపాడు మరి వారి యొక్క బిడ్డల కోసము మరి అంశం పెట్టుగా దేవుడు కార్యం చేస్తున్నారు. వారి బాబుకి వివాహం అయితే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నారు. లక్ష్మి గారు చిలకలపాడు వారి బాబు వివాహం కోసం అంశపెట్టుగా దేవుడు కార్యం చేశారు. సాక్ష్యం చెప్పుకుని దేవుని సన్నిధిలో కానుక వేసుకున్నారు. దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. వారికి ఒంట్లో బాగోలేని సమయంలో మరి బేబీ గారు మరి గురించి సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నారు. దేవుడు వారి యొక్క మనవిని విని స్వస్థపరిచారు. మందిరం తీసుకొచ్చి సాక్ష్యం చెప్పుకుని కానుక వేసుకున్నారు. దేవుడి సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. వెంకటలక్ష్మి గారు ఆలమూరు, దేవుని స్తోత్రం. పోయిన నెలలో అంశం రాయించారు. వారి అబ్బాయికి పాస్పోర్ట్ కోసం టైం అయిపోయిందని అంశం రాశారు. మరి ఈ నెల వచ్చేసరికి పాస్పోర్ట్ రావడం, వీసా రావడం, బాబు వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఈ గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. కోలాటి కుమారి గారు రావులపాలెం 7 నెలల అంశం పెట్టుకున్నాను. 8 సంవత్సరాల నుంచి కనబడని బంగారం వస్తువు దేవుడు కనిపింపజేశారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఇది చిన్న విషయం కాదు. 7 నెలలకి 8 సంవత్సరాల నుంచి కనిపించింది దేవుడు ఇచ్చారు. దేవుడు గొప్ప సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. ఎస్ శివబాబు చెముళ్ళంక వారి అమ్మాయికి 2 ఆడపిల్లలు పుట్టారు. 3వసారి కుమారుడు పుట్టాలని అంశం పెట్టుకున్నారు. అబ్బాయి పుట్టాడు. 1000 రూపాయలు పాట పెడుదాం అనుకున్నారు. సాక్ష్యం చెప్పుకున్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.